ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసం మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి మిథున రాశి వారికి అక్టోబర్ నెల ఆశ్వయుజ మాసం ఎలా ఉండబోతోంది అనేది మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాము. మిథున రాశి వారికి అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపితే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఒకటి చెప్పొచ్చు ఏమిటి అంటే, గ్రహ సంచార రీత్యా ఈ అక్టోబర్ నెలలో బృహస్పతి వ్యయస్థానంలో ఉన్నాడు. 12వ స్థానంలో ఉన్న బృహస్పతి ఖర్చులు బాగా పెట్టిస్తాడు. స్థానచలన సూచనలు కొంత కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులకు. ఇక నవమ స్థానంలో శనైశ్వరుడు, కొంత భాగ్యస్థానంలో శనైశ్వరుడు అనేటువంటి వాడు కొంత పర్వాలేదు, అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొంత అనారోగ్య సూచనలు, అలాగే శ్రమ అధికంగా ఉంటుంది. విదేశీ సంబంధమైనటువంటి అనుకూలతలు అయితే బాగుంటాయి. దశమ స్థానంలో రాహువు అద్భుతమైనటువంటి శుభయోగాలు ఇస్తాడు. కొంత మీనంలో ఉన్నటువంటి రాహువు మిథునానికి దశమంలో ఉన్నాడు కాబట్టి కొంత అనుకూలత ఉంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత ఆటంకాలను ఇవ్వవచ్చు. అంటే ప్రధానంగా ఈ గ్రహములనైతే మనం లెక్కలోకి పెట్టుకుంటాము. కాబట్టి మిథున రాశి వారికి ఈ ఆశ్వీజ మాసంలో కొంత శుక్రుడు శుభంగా ఉన్నాడు. ఎప్పుడు దాకా? అక్టోబర్ 12వ తేదీ దాకా తులలో ఉన్నటువంటి శుక్రుడు కొంత యోగదాయకమైన ఫలితాలు ఇస్తున్నాడు. అక్టోబర్ 17 వరకు కన్యలో ఉన్నటువంటి రవి అర్ధశుభుడు. రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కుజుడు కూడా అక్టోబర్ నెల 19 వరకు అర్ధశుభుడు. అంటే మిథున రాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే ఈ అక్టోబర్ నెల కొంత మొదటి 2 వారాలు అనుకూలంగా ఉన్నాయి, చివరి 2 వారాలు కొంత ప్రతికూలతలు కలిగింపచేస్తూ ఉన్నాయి. అంటే ఖర్చులను నియంత్రించుకోవడం కొంత ముఖ్యమైనటువంటి అంశం. శుభకార్యాలకు సంబంధించి ఇంట్లో చర్చలు ఫలిస్తాయి, పునాది పడుతుంది. ఆరోగ్యం కోసం కొంత ఔషధ సేవ అనేటువంటిది కూడా అవసరమవుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కోరిన ప్రాంతాలకు బదిలీలను కూడా ఈ అక్టోబర్ నెలలో పొందుతారు. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, వ్యవసాయదారులకు కొంత ధనలాభ సూచన కనిపిస్తూ ఉన్నది. ప్రయాణాలైతే కలిసి వస్తాయి. సైన్సు సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి అవార్డులు అనేటువంటివి కూడా దక్కుతాయి. అలాగే ముఖ్యమైనటువంటి సూచన, ఎవ్వరితో కూడా వాగ్వివాదాలు ఈ మాసంలో పెట్టుకోకండి, తద్వారా మీరే ఇబ్బందులు పడతారు. అందరిలో గుర్తింపు అనేటువంటిది విద్యార్థులకైతే కలుగుతుంది. కొత్త పరిచయాలు అక్టోబర్ నెల 2వ వారంలో ఏర్పడతాయి. కొంత చాకచక్యంగా వ్యవహరిస్తారు. ధనలాభం, వాహన సౌఖ్యం అనేటువంటిది కూడా ఉన్నాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. సోమవారం నాడు ఎవ్వరికి కూడా బాధ్యతలను అప్పగించకండి. వ్యవహార ఒప్పందాల్లో కొంత మెలకువగా లేకపోతే ఇబ్బంది పడతారు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు కొంత బలపడతాయి. అక్టోబర్ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు విలాసాలకు, కొంత ఇంట్లో అవసరమైనటువంటి సామగ్రి కోసం ధన వ్యయ సూచన అనేటువంటిది కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఆర్థిక విషయాలు కూడా కొంత గందరగోళంగానే ఉంటాయి. ఈ మాసంలో
అప్పు చెయ్యకపోతే చాలా వరకు కూడా మంచిది. అప్పులు మాత్రం చేయకండి. అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలో కూడా కొన్ని అవాంతరాలైతే తప్పకుండా రావచ్చు. అక్టోబర్ నెల 20 నుంచి 28వ తేదీ మధ్యలో కొంత ఆరోగ్యం అనేటువంటిది మందగిస్తుంది. విద్యార్థులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. లాభాలైతే అత్యంత స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి అదనపు పనిభారం అనేటువంటిది తప్పకపోవచ్చు. కళారంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొన్ని చికాకులు పెరుగుతాయి. ఈ 15వ తేదీ నుంచి 22వ తేదీ పర్యంతం కూడా కొన్ని శుభవార్త శ్రవణములు అనేటువంటివి మీకు తప్పకుండా కలుగుతాయి. కీలక విషయాలు ఏవైతే ఉన్నాయో అక్టోబర్ నెలలో ఆ కీలకమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి నిర్ణయములు తీసుకోండి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోండి. ప్రయాణాలు చేసేటప్పుడు 20వ తేదీ నుంచి 26వ తేదీ పర్యంతం కూడా కొంత జాగ్రత్త పాటించండి. అలాగే మాట విలువను వీలైనంతగా కాపాడుకోండి. ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల యొక్క కొంత సలహాలు సూచనలు అయితే మీకు తప్పకుండా అవసరమవుతాయి. కొన్ని విషయముల యందు కావలసినటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన మీకు బాధ అనేటువంటిది కలిగింపచేస్తుంది. అలాగే రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి. విదేశీ సంబంధమైనటువంటి అడ్మిషన్ల కోసం కొంత అనుకూలతనైతే పెరుగుతుంది. విద్యార్థులు నిరుద్యోగులకు అక్టోబర్ 26 నుంచి 28వ తేదీ మధ్యలో ఒక కాల్ లెటర్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని కొంత ఆలోచనగా ముందుకు వెళ్తే ఈ మాసం కూడా బాగానే ఉంటుంది. ఈ మాసంలో మిథున రాశి వారికి 60% పైగా అదృష్టయోగం అనేటువంటిది ఉంది. ఒక 40% దైవ సాధన దైవారాధన చెయ్యండి. ముఖ్యంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం. మిథున రాశి వారికి కూడా అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ పర్యంతం కూడా చండీ పారాయణం కానీ చండీ హోమాదులు కానీ మీ పేరుతో చేయించుకోవటం కూడా చాలా వరకు మంచిదవుతుంది. ఎందుకంటే శరన్నవరాత్రుల్లో మీ గోత్రనామాలతో జరుగుతాయి. చేయించుకోండి. మీకు అక్కడ స్వయంగా ఉంటే హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. లేదు అంటే చూడండి. అలాగే దుర్గా కవచం వారంలో ప్రతి మంగళవారం కూడా గోక్షేత్రంకు వెళ్ళి గోవులకు ఏదైనా సమర్పణ చేసి వస్తే కొంత అనుకూలత ఇంకా పెరుగుతుంది మీకు. అలాగే ఈ మాసమంతా కూడా శ్రీమాత్రే నమః అనేటువంటిది ఒక 10,000 సార్లు జపం చెయ్యండి. అనుకున్న అభీష్ట సిద్ధి అయితే కలుగుతుంది. ఇక మిథున రాశి వారికి ఒక సూచన. ఈ శరన్నవరాత్రుల్లో అక్టోబర్ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ పర్యంతం కూడా మా స్వధర్మ గోక్షేత్రంలో 9 రోజులు నవచండీ పారాయణ సహిత మహర్నవమి రోజున విశేషమైనటువంటి చండీ హోమం అనేటువంటిది జరుగుతుంది. ఈ చండీ హోమంలో స్వల్ప రుసుముతోనే మీ గోత్రనామాలు చెప్పించుకోవచ్చు. ప్రసాదం అనేటువంటిది మీ ఇంటికి కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అమ్మవారి రక్ష కూడా మీకు పంపిస్తాము. కాబట్టి కావలసినటువంటి వ్యక్తులు మీ కుటుంబం కోసం ఈ చండీ హోమంలో దూర ప్రాంతాల వారు కూడా పాల్గొనవచ్చు. లైవ్ అనేటువంటిది ఆ రోజు పెట్టడం జరుగుతుంది. లైవ్ ద్వారా మీరు వీక్షించవచ్చు. చండీ హోమం మహర్నవమి రోజున ప్రతిరోజు చండీ పారాయణం అనేటువంటిది అయితే జరుగుతుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని చక్కగా చేస్తాము. నేనే స్వయంగా చేయడం జరుగుతుంది. పాల్గొనేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి మీ అవకాశాలను బట్టి ఈ చండీ హోమంలో కూడా పాల్గొనే అవసరాన్ని చూసుకోండి. అలాగే జన్మపత్రికలు కావలసినటువంటి వ్యక్తులు జన్మపత్రికల కోసం కూడా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి.
మరలా వచ్చే మాసం మనమందరం కూడా కలుసుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.